బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనగామలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. హంగ్ నేపథ్యంలో అక్కడ బేరసారాలు సాగుతున్నాయి. జనగామలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 స్థానాలని, కాంగ్రెస్ 12 స్థానాలని, సిపిఎం 1 స్థానాన్ని అక్కడ గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు 4 అక్కడ గెలిచారు. అంతేకాదు ఇప్పుడు ఇండిపెండెంట్లకు కీలకంగా మారారు. ఎందుకనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏకంగా ఇండిపెండెంట్లకు ఎంత పలుకుతుందో తెలుసా ధర? అక్కడ 2 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట పార్టీలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. ఎందుకంటే మొత్తం 30 స్థానాలకు గాను 13 స్థానాలని బీఆర్ఎస్ గెలుచుకుంది, కాంగ్రెస్ 12 స్థానాన్ని గెలుచుకుంది. దాంతోపాటు సిపిఎం 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక మ్యాజిక్ ఫిగర్ 16 స్థానాలకు గాను ఇటు బీఆర్ఎస్కి ఇంకొక 3 స్థానాలు కావాలి, అంటే 3 కావాలి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్కి ఇంకొక 4 కావాలి. సో ఇండిపెండెంట్లు చూస్తే 4 ఉన్నారు. సిపిఎం 1 వ్యక్తి. ఈ 5 ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? ఇండిపెండెంట్లు పూర్తిగా ఎవరికి సపోర్ట్ చేసినా, ఇండిపెండెంట్లు ఇటు కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా, బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినా, ఇటు పూర్తిగా వాళ్ళకి ఆస్థానం దక్కుతుంది. జనగామకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? జనగామలో ఎటువంటి ఈక్వేషన్స్ని అక్కడ ఫాలో కావడం జరుగుతోంది? ఇండిపెండెంట్ల పరిస్థితి ఏంటి? అక్కడ ఎవరు ఏ స్థాయిలో పావులు కదుపుతున్నారు? డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, జనగామలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఎవరు ప్రస్తుతం కాస్త ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది? బీఆర్ఎస్ మాత్రం స్థానాలు అయితే కనిపిస్తున్నాయి, బట్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందా అక్కడ? సచిన్, ఇక్కడ జనగామ మొదటి నుంచి కూడా ఆసక్తికర పరిణామంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనగామ అంటేనే ఒక చైతన్యానికి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ మొన్నటి జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కైవసం చేసుకుని ఒక చరిత్ర సృష్టించినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ అట్లాంటి పరిస్థితి మున్సిపల్ ఎన్నికల్లో ఉంటుందా అంటే మాత్రం ఇక్కడ కొంత కష్టమనే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇనిషియేషన్ తీసుకోవడము, అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఒక లాయల్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ అలాగే మిగిలినటువంటి వాళ్ళు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటారో బీఆర్ఎస్ కు సంబంధించి కూడా ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి కూడా అంతటి ఇనిషియేషన్ తీసుకుంటారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మొదటి నుంచి కూడా తను ఉన్నటువంటి ప్రాంతాలని కూడా జనగామ నియోజకవర్గ ప్రాంత ప్రజల్ని కూడా ఏ విధంగా చూసుకుంటానో తను ఇచ్చినటువంటి హామీలో భాగంగా కూడా అనేక సందర్భాల్లో కూడా ఆ నియోజకవర్గ ప్రజల సంరక్షణ తన ధ్యేయంగా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ముందంజలో ఉంటుందని చెప్పి ఆర్టీవీ సర్వే చెప్పినటువంటి నేపథ్యంలో ఆర్టీవీ ఎగ్జాక్ట్లీ అట్లాంటి సర్వేనే చేసింది. దానికి సంబంధించి అట్లాంటి ఫలితాలే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలు దక్కించుకుంది, కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సిపిఎం అభ్యర్థి ఇక్కడ బూడిద జ్యోతి గోపి ఇక్కడ వీళ్ళు 1 స్థానం దక్కించుకున్నారు. అంటే బీఆర్ఎస్ కు 13 అలాగే కాంగ్రెస్ కు 13. ఈ నేపథ్యంలో ఇక్కడ టఫ్ గా మారింది. ఇట్లాంటి నేపథ్యంలోనే ఇక్కడ ఇండిపెండెంట్ కీలకంగా మారాయి. ఇక్కడ 13 మొత్తం 26, అంటే మొత్తం 30 స్థానాలకు 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు, అందులో 2 బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు, మరో 2 బీఆర్ఎస్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు. అంటే ఎక్కడ ఇది వీళ్ళు ఇక్కడికి వెళ్ళినా వాళ్ళు అక్కడికి వెళ్ళినా కానీ, సొంత గూటికి వెళ్ళినా కానీ మళ్ళీ ఈక్వేషన్స్ కూడా మారకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒక హంగ్ దిశగానే ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకమవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఒకవేళ మరో 2 వెళ్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం కానున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎక్స్ అఫిషియోగా ఇక్కడ ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా తనకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ కి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎక్స్ అఫిషియోగా ఉండడంతో పాటు ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఇన్ఛార్జి మినిస్టర్ గా ఉన్నటువంటి తను కూడా ఎక్స్ అఫిషియోగా ఉంటాడన్నటువంటి భావిస్తున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా మున్సిపాలిటీ పరిధిలో ఓటు వేసినటువంటి వాళ్ళకే ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్ అఫిషియో నమోదు చేసుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళకే ఉంటుందన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంత ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా అందరూ కలిసి కూడా 2 రెబల్ అభ్యర్థుల్ని, ఎవరైతే 3 రెబల్ అభ్యర్థుల్ని కైవసం చేసుకుంటారో వాళ్ళు పీఠం దక్కించుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆర్థిక సమీకరణలు కూడా ప్రధానాంశంగా మారినటువంటి నేపథ్యంలో దాదాపు 2 కోట్లకు పైగా కూడా ఒక్కొక్క క్యాండిడేట్ కి కూడా ఇక్కడ ధర పలుకుతున్నటువంటి వార్తలు మాత్రం చాలా విస్మయానికి గురి చేస్తున్నారు. ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తను మున్సిపాలిటీని
చేజిక్కించుకోవాలనే ఒక పట్టుదలతో ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఖచ్చితంగా ఎంత దూరమైనా కాంగ్రెస్ పార్టీ తను చేజిక్కించుకోవాలన్నటువంటి పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి ఇక ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన రెబల్ అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళని తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఇక్కడ భువనగిరి ఒక హోటల్ దగ్గర అంటే ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ ఎంపీ ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం పల్లా రాజేశ్వర రెడ్డి అభ్యర్థుల్ని కూడా అడ్డగించి ఆ బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థుల్ని కూడా తను కైవసం చేసుకునేటువంటి దిశగా తను వెళ్తున్నటువంటి నేపథ్యంలో అడ్డుకొని ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి తీసింది. అంటే ఎక్కడ ఎవరు ఏ అవకాశం వచ్చినా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఆర్థిక పరంగా చూసినా కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గేటువంటి సిచ్యువేషన్స్ కనిపించకపోవడంతో ఇక్కడ జనగామ పైనే అందరి దృష్టి కేంద్రీకృతం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక్కడ ఒక అభ్యర్థి 15వ వార్డు అభ్యర్థి మాత్రం తను స్తబ్దుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ నాకు ఎవరైతే చైర్మన్ పీఠం ఏ పార్టీ ఇస్తేనే ఆ పార్టీకి నేను మద్దతు పలుకుతాను, అప్పటి వరకు ఎవరు నా దగ్గరికి రావద్దని చెప్పి తను భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యంలో తను ప్రస్తుతానికి అసలు టికెట్ ఇవ్వనటువంటి వ్యక్తికి చైర్మన్ పీఠాన్ని ఇవ్వడం కూడా చాలా కళ్ళగా భావించాల్సినటువంటి నేపథ్యంలో మళ్ళీ సమీకరణలు మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ముగ్గురు అభ్యర్థుల మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టారు. అలాగే ఒక ఎక్స్ అఫిషియోగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ప్రస్తుతానికైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అందుబాటులో ఒక ఇద్దరు అంటే వార్డు సభ్యులు ఉన్నటువంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ తను గతంలో ఉన్నటువంటి పరిచయాలు అలాగే ఇక్కడ కాంగ్రెస్ కు జనగామ నియోజకవర్గం అనేది కంచుకోటగా అంటే అందులో టౌన్ కంచుకోటగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి గతంలో కూడా అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఒక 14 వార్డు సభ్యులను గెలుచుకున్నటువంటి చరిత్ర జనగామలో ఉంది. కాబట్టి టౌన్ లో మాత్రం కాంగ్రెస్ కే పట్టు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి మనం ఇక్కడ విస్మరించకూడదు. కానీ ఇక్కడ గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ లో గెలిచినప్పటికీ కూడా కొంతమంది అంటే ఇద్దరు రెబల్ క్యాండిడేట్లు కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ కే మొగ్గు చూపేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ కు మొగ్గు చూపిస్తే మాత్రం ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యులతోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ సమీకరణలు కూడా చాలా దారుణంగా వెళ్ళేటువంటి పరిస్థితిలో చివరి నిమిషం వరకు చాలా ఉత్కంఠగా మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక సమీకరణ దృష్టిలో పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు లేవు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాంటి పట్టుదలతో ఉంది. చివరికి రేపు 16వ తారీఖు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ మాత్రం ఇక్కడ జనగామ మున్సిపాలిటీలో నెలకొంది. సచిన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకటరత్నం. మొత్తం అయితే మాత్రం జనగామలో పొలిటికల్ హీట్ ఇంకా పెరుగుతోంది. హంగ్ నేపథ్యంలో అక్కడ బేరసారాలు కంటిన్యూ అవుతున్నాయి. జనగామలో మొత్తం 30 వార్డులు గాను బీఆర్ఎస్ 13 స్థానాలని, కాంగ్రెస్ 12 స్థానాలని, సిపిఎం 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇండిపెండెంట్లు 4 గెలుపొందారు. ఇండిపెండెంట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. అక్కడ ఏకంగా కోటి నుంచి 2 కోట్లు, 2 కోట్లు డైరెక్ట్గా ఏకంగా కొన్ని సందర్భాల్లో 2 కోట్ల వరకు కూడా ధర పలుకుతోందనేదే వినిపిస్తున్నమాట. చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తానంటూ 15వ వార్డు అభ్యర్థి ప్రస్తుతం అక్కడ ఆ డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారనేది జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నించండి.